తగ్గినాం కదా అని తక్కువ చేసి చూసే వాళ్ళకి ఒక కథ చెప్తా వినండి. మీ అందరికీ కాకి కుండలో రాళ్ళేసుకొని నీళ్లు తాగిన స్టోరీ తెలిసే ఉంటుంది. దాని ఓపికకి తెలివికి మెచ్చుకోవాలి మనం. ఓపికతో ఎన్నో రాళ్ళు వేస్తూ ఒక్కొక్క రాయి తన గెలుపులాగా చూస్తుంది. నీళ్లు తాగి తన దాహం తీర్చుకోవాలని చూస్తుంది. బట్ ఫర్ ఏ చేంజ్, ఈ కథలో కాకితో పాటు ఒక డేగా కూడా ఉంటుంది. ఈ డేగా కాకి కుండలో రాళ్ళు వేస్తుంటే చూస్తూ కూర్చుంటుందని ఎలా అనుకున్నారు? దాహం కాకిదే కాదు, ఈ డేగాది కూడా. కానీ ప్రస్తుతానికి ఈ డేగా కాకిని ఏం చేయట్లేదు అంటే తగ్గినట్టు కాదు, అది ఎదురు చూస్తుంది అంతే. కానీ ఈ డేగాకి కాకిలాగా ఓపికతో రాళ్ళు వేసి దాహం తీర్చుకోవడం నచ్చలేదు. అలా తీసుకుంటే దాహం తీరుతుంది కానీ కడుపు నిండదని అనుకుంది. అందుకే ఈ డేగా కాకి వెళ్లే దారిలో కాకుండా రెక్కలు విప్పుకొని ఆకాశం పైకి ఎగిరింది. కానీ ఎక్కడ నీళ్లు కనిపించట్లే. ఇంకాస్త రెక్కలు గట్టిగా చేసుకొని పైకి ఎగిరింది, అయినా కూడా నీళ్లు కనిపించలే. ఈసారి ఇంకా పైకి వెళ్తే ప్రాణాలు పోతాయని తెలిసిన పైకి ఎగిరి ఒక సముద్రాన్ని చూసింది. అది చూసిన ఆ డేగాని ఇంకా ఏ కాకి ఆపలేకపోయినాయి. అడ్డు వచ్చిన ప్రతి కాకిని తన రెక్కలతో పడగొట్టింది. డేగా ఆ సముద్రాన్ని వెతకడానికి టైం తీసుకుంది. ఒక్కసారి ఆ దారి కనిపించగానే కాకి తీర్చుకునే దాహం కన్నా గొప్పగా కడుపు నిండేలా తృప్తిగా దాహం తీర్చుకుంది. ఇప్పుడు మనం ఆడుతున్న ఆట కూడా అలాంటిదే. ఇక్కడ మనం ప్రస్తుతానికి ఆ సముద్రాన్ని వెతికే దారిలో ఉన్నాం. ఒక్కసారి ఆ సముద్రం కనిపిస్తే డేగా తీర్చుకున్న దాహంలాగా ఉంటది మన గెలుపు. కడుపు నిండిపోతుంది. కాకి కుండలో చూసిన నీళ్ల గెలుపు, డేగా సముద్రంలో చూసిన నీళ్ల గెలుపు ఒకటే. అవి ఒక్కొక్క రాయి వేసుకుంటూ ప్లే ఆఫ్స్ కి రాబోతుంది. మనకి ఆ సముద్రం కనిపిస్తే వెళ్లే దారిలో అడ్డొస్తున్న కాకిలను పడగొట్టినట్టు వేరే టీం వాళ్ళని పడగొట్టి ప్లే ఆఫ్స్ కి వస్తాం. కాకి ఓపిక తెలివి ఎక్కువ, మనకి ఫోకస్ గా చూసే ఒక విజయంతో యాక్షన్ చేయడం ఎక్కువ. ఈ రోజు మ్యాచ్ లో మనకి ఆ సముద్రం